మీరందరూ బాగా చదువుకున్న వారు ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, చాలా తెలివితేటలు మీకున్నాయి, చాలా జ్ఞానం ఉంది. నాకన్నా తెలివైన వారు, నాకన్నా తెలివితేటలు కలవారు, ప్రజ్ఞావంతులు చాలా రకాలుగా ఈ ప్రాంతంలో అంటే మన సంఘంలో ఉన్నారు. ప్రియమైన దేవుని యొక్క సంఘమా, ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం చాలా విషయాల్లో చాలా రకాలైన ప్రార్థనలు మనం చేస్తున్నాం. ప్రభువా నాకు స్వస్థత కలగజేయి, ప్రభువా మాకు ఉద్యోగాలు దయచేయి, ప్రభువా మా బిడ్డలకు మంచి వివాహాలు కావాలి, ప్రభువా మాకున్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించు, ప్రభువా మా కుటుంబ సమస్యల నుంచి విడిపించు. ఇలా అని చాలా రకాలుగా చాలా మంది చాలా ప్రార్థనలు చేస్తున్నారు. కానీ అతి ప్రాముఖ్యమైన ప్రార్థన, అతి క్షేమకరమైన ప్రార్థన, మేలు కలిగించే ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, మన ఆధ్యాత్మిక జీవితాలలో అటువంటి అనుభవాన్ని కలిగి ముందుకు సాగాలి. అందుకే బైబిల్లో ప్రియమైన వాళ్ళరా, దేవుని హృదయానుసారమని సాక్ష్యము పొందిన దావీదు, అంతేకాదు 1000 10,000 అని చెప్పి ప్రజలందరి చేత జేజేజు పలికించుకున్న దావీదు, గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తి రాజ్యానికి రాజుగా దేవుడు అతన్ని చేసి అతని జీవితంలో ఎంతో మహోన్నతమైన కార్యం చేసిన అతని జీవితంలో దావీదు గారు ఒకానొక సందర్భంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి ఈ రోజున దైవ సేవకుడైన నేనవనండి, విశ్వాసులమైన మనందరం కూడా అతి ప్రాముఖ్యమైన ఒక ప్రార్థన మనం నేర్చుకోవాలి. చూడండి, 119వ కీర్తన 73వ చరణం మనం మాట్లాడుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరిచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగో ప్రభువా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇగో ప్రభా, చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి మహిమా ఘనత ప్రభావములు పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజున భక్తుడైన దావీదు గారు ప్రార్థన ఏంటో తెలుసండి? నీ చేతులతో నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరిచావు. చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు ఒకే ఒక్క ఆయన్ని దేవుడు తన చేతులతో నిర్మించి ఒక రూపాన్ని ఏర్పాటు చేశారు. ఎవరు చెప్పండి? ఆదామును తన స్వహస్తాలతో ఏం చేశాడు చెప్పండి? మంటి నుంచి చేసి ఆ మంటితో మనిషిని చేసి ఒక రూపాన్ని ఇచ్చి అందులో జీవాయువును వదగా మనిషి ఏమయ్యాడంటే జీవాత్మ ఆయన. మరి ఈ భక్తుడు దేవుని చేతుల చేత నిర్మింపబడలేదు, తల్లి గర్భములో నుంచే బయటికి వచ్చాడు. కానీ మీకు ఒకసారి వాకింగ్ చెప్పాను కదండి, 3 నెలలకి 4 నెలలకి ఒకసారి 6 monthsకి మిస్క్యారేజ్ అయ్యి చాలామంది ఏమైపోతున్నారు చెప్పండి? బయటికి రాకుండానే చనిపోతున్నారని. తల్లి గర్భములో పడినది మొదలుకొని నా తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చినది కూడా నా దేవుడు నీవే అని చెప్పి దావీదు ఒకసారి ప్రార్థన చేశాడని మనం మాట్లాడుకున్నాం. కానీ దేవుడు తన చేతులతో నిర్మించి ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడంట. దావీదు రూపాన్ని మనం చూస్తే చూడడానికి ఎలా ఉన్నాడు తెలుసా? చాలా చక్కగా సుందరంగా ఉన్నట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఈ రూపం గురించి నేను మాట్లాడలేదు, కానీ నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకేం చేయాలంటే బుద్ధిని దయచేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక వ్యక్తి కాలేజీ చదువుకుంటాకి వెళ్ళినప్పుడు టీచర్స్ చెప్పే పాఠాలు ఏం చేయాలి చెప్పండి? అతడు నేర్చుకోవాలి. కార్పెంటర్లు చాలామంది మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళ నేర్చుకుంటాకి వెళ్తూ ఉంటారు.
మొట్టమొదటి అసిస్టెంట్లుగా వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు చేస్తున్న పనిని చూసి నేర్చుకుని ప్రియమైన వారు ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పండి, ఆ పని చేస్తారు. అంటే యజమానుడు నాకు ఇలాంటి రకమైన ఈ మంచం కావాలి, లేదా ఒక వ్యక్తి ఇగో ఈ మోడల్లో ఈ బిల్డింగ్ కట్టాలి అనుకున్నప్పుడు వారు నేర్చుకోగలిగినప్పుడే యజమానుడు అనుకున్న రీతిగా ఆ మంచాన్ని ఏంటంటే తయారు చేయగలరు. లేదా యజమానుడు అనుకున్న రీతిగానే ఆ గృహాన్ని ఆ మేస్త్రి ఏం చేయగలరు ఏంటంటే కట్టగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇక్కడ ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు, జాకెట్లు కొట్టడంలో స్పెషలిస్ట్. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ రకంగా కొట్టాలి, ఇలా అని చెప్పాలని చెప్పబట్టే ఏం చేయగలుగుతున్నాడు చెప్పండి, జాకెట్లు కొట్టగలుగుతున్నాడు. లేదంటే ఒక్కళ్ళు జాకెట్ ఇవ్వరు, ఎందుకో తెలుసా, కొట్టకపోతే. అంటే ఏదైనా జాగ్రత్తగా వినాలి. నేర్చుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా ఆ నేర్చుకున్న ప్రకారంగా ఏం చేస్తారు చెప్పండి, ఆ రీతిగా వారు ఏం చేస్తారంటే చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం వింటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. కానీ వాక్యానుసారమైన జీవిత విధానములు జీవించటం మనం నేర్చుకోవట్లా. ఒకవేళ అలా నేర్చుకుంటే దేవుడు ఏ రీతిగా మనల్ని ఉండాలని అనుకుంటున్నాడో ఆ రీతిగా మన జీవితాల్లో మార్చబడిగే రీతిగా మనం ఉండగలుగుతాం. అందుకే ఈయన అంటున్నాడు, నాకు అలాంటి బుద్ధి దయచేయి ప్రభువా, నీ ఆజ్ఞలు నేర్చుకొని నీ ఆజ్ఞల ప్రకారంగా నా జీవితంలో నువ్వు కోరుకున్న రీతిగా కనబడే ఆ బుద్ధి నాకు కావాలి అని చెప్పి ఏం చేస్తున్నారు తెలుసండి, ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. చాలా మంది తెలివిగా ఉండి కొన్ని పనులు చేసేసుకుంటూ ఉంటారు. తెలివితేటలు కలిగి లోకంలో రకరకాల పనులు చేస్తారు. ఈ భూ సంబంధంగా చాలా మంది చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. కానీ ఒక బుద్ధి ఈ రోజున దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కనిపించట్లేదు. ఏంటో తెలుసండి, ఎన్ని వాక్యాలు విన్నా కూడా ఏం చేయలేకపోతే ఆ వాక్యానుసారంగా నేర్చుకుని ముందుకు కొనసాగి. ఇంకా మీకు క్లియర్గా తెలియాలంటే 119వ కీర్తన 34వ చరణంలో చూస్తే, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారముగా నడుచుకుందును. ఏ బుద్ధి కావాలంటే అండి, దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకునే బుద్ధి. ఈ రోజున చాలా జ్ఞానం ఉందని చెప్పుకుంటూ, బాగా చదువుకుంటూ, మంచి ఉద్యోగాలు చేసుకుంటూ, చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళమని చెప్పుకుంటున్న మన జీవితాలలో సరైన బుద్ధి లేదు. మన జీవితాల్లో ఏ బుద్ధి చెప్పండి, దేవుని వాక్యానుసారమైనగా జీవించే బుద్ధి. ఏం చెప్పండమ్మా, దేవుని యొక్క వాక్యానుసారముగా అనుసరించే బుద్ధి. దేవుడు ఎలాగ మనల్ని ముందుకు నడవమన్నాడు, దేవుడు ఎలాగ మనం ముందుకు జీవించమన్నాడు, దేవుడు ఎలాగా తన వాక్యానుసారమైన జీవిత విధానంలో ఆయన మనం కనిపించాలని కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనం ఏం చేయలేకపోతున్నాం తెలుసండి. ఇక్కడికి వస్తున్నా మనము నేర్చుకుని ఆ రీతిగా హృదయపూర్వకముగా మనము దేవుని వాక్యానుసారంగా మనం ఏంటంటే నడవలేకపోతున్నాం. అందుకే భక్తుడు అన్నాడు, అయ్యా నాకేం కావాలి తెలుసా, బుద్ధి దయచేయి. ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి నీ సన్నిధిలో వాక్యం వింటున్నాను కానీ నేర్చుకునే బుద్ధి నాకు లేదు. హృదయపూర్వకంగా నీ వాక్యానుసారంగా అనుసరించే జీవిత విధానం లేని బుద్ధిహీన స్థితిలో నేనున్నాను. కాబట్టి ముందు నాకు కావాల్సింది ఏంటో తెలుసా, నీ బుద్ధిని నాకేం చేయాలంటే దయచేయమని చెప్పి ఆ యొక్క ప్రియమైన వాళ్ళ హృదయానుసారి అని చెప్పుకున్న ఈ దావీదు గారు ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనించాలి. అందరూ దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు, 32వ కీర్తన 9-10 వచనాలు ఒకసారి చదువుకుందామా. ఈ జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచరగడల వలనైనను ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలెను. భక్తిహీనులకు అనేకమా వేదనలు కలుగుతున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించుచున్నది. ప్రియమైన వాళ్ళరా,
ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిదల వలనైనను ఉండకుడి అంటున్నాడు. అంటే మనుషులు దేనితో పోలుస్తున్నాడు ఇక్కడ? ఏమండి, జంతువులతో పోలుస్తున్నాడు. మనం జంతువులమా మనుషులమా చెప్పండి? ఏమండి, మనుషులవే. మనుషులకి ఏముండాలి? బుద్ధి ఉండాలి. ఏముండాలి చెప్పండి? జ్ఞానం ఉండాలి. కానీ ఇక్కడ అన్నాడు, మనుషుల్ని అన్నాడు, బుద్ధి జ్ఞానం లేని గుర్రాల్లాగా మీరు కంచర గాడిదల్లా కనిపిస్తున్నారు. ఎందుకు కనిపిస్తున్నారంటే సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ వాక్యానుసారంగా వాక్యాన్ని విని నేర్చుకుని హృదయపూర్వకంగా దేవుడు ఏ రీతిగా మీరు జీవించమన్నారో ఆ రీతిగా అనుసరించే బుద్ధి మీకు లేదు అనే విషయాన్ని అంటే ఇండైరెక్ట్ గా చెప్తూ, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిదల వలనైనను మీరు అవి మీ దగ్గరికి తేబడినప్పుడంట ఏం చేయాలంటే వారితో ఏం చేయాలంటే కళ్ళెము వేసి ఏం చేయాలంటే కట్టాలి అన్నాడు. ఒక గుర్రానికి కళ్ళెము వేసి వారు వేస్తే తప్ప ఆ గుర్రం మీద ఎక్కితే ఆ గుర్రాన్ని మనం ఏం చేయాలి? అదుపులో ఉంచి అది స్పీడ్గా పరిగెత్తించవచ్చు, లేదా నెమ్మదిగా పరిగెత్తవచ్చు. ఆగమంటే ఏం చెప్పండి? ఆగదు. కాబట్టి నీ హృదయానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమైన కళ్ళెము ద్వారా ఈ లోకంలోని అనేక రకాలైన ఆకాశాలు నిన్ను అంటే ఒకవేళ ప్రేరేపిస్తున్నప్పుడు, ఎవరైతే దేవుని వాక్యానికి విరుద్ధమైన ఆ పరిస్థితులు తమ హృదయాన్ని కట్టుకుని అక్కడ తన హృదయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా కంట్రోల్ చేసుకుంటూ దేవునిలో ముందు కొనసాగగలుగుతారో వారే దేవుని దృష్టిలో ఎలాంటి వారు తెలుసా? బుద్ధి కలిగిన వారు. దేవుని స్తోత్రం. అందరూ సార్ దేవుని స్తోత్రాలు ఇద్దామా? హల్లెలూయా. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ చేతులతో నువ్వు నిర్మించావు కానీ ప్రభువా నీ యొక్క ఏంటండి అమ్మా ఆజ్ఞలను నేర్చుకోవడానికి నాకు బుద్ధిని దయచేయి, హృదయపూర్వకముగా దాని ప్రకారంగా నడుచుకునే బుద్ధిని నాకు దయచేయి అని చెప్పి భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా దేవుని గ్రంథంలో. ఎందుకో తెలుసా అండి, ఈ బోధ ఎలాంటి బోధ తెలుసా? సామెతల గ్రంథంలో అంటాడు 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుంటే, నా కుమారుడా జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి ఏంటంటే నీ పెదవులు ఏం చేస్తాయంటే మాట్లాడను. నా కుమారుడా అని పిలుస్తున్నాడు. దేవుడు ప్రతి బిడ్డను కూడా ఎంత ఆప్యాయంగా ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఆయనలో ఉన్న ఆ గొప్ప ప్రేమ వాత్సల్యత మనం గమనించాలి. భక్తుడికి దేవునికి దూరం ఉంటుంది, కానీ తండ్రికి కుమారుడికి ఏముంటుందమ్మా? సంబంధం ఉంటుంది. నా బంధం అనుబంధం ఎక్కువ. అందుకే అన్నాడు, నా కుమారుడా ఏంటండి జ్ఞానోపదేశము. ఏం చేయాలి చెప్పండమ్మా? ఇది ఏ ఉపదేశమే చెప్పండి? తిమోతి చెప్తున్న ఉపదేశం కాదు, మైటీ చెప్తున్న ఉపదేశం కాదు, కానీ ఇది ఎవరు చెప్పండి? దేవుడు మనకు జ్ఞానము కలగడానికి ఆయన ఏంటంటే ఉపదేశిస్తున్నాడు. కాబట్టి దేవుని సంఘానికి వస్తున్న దేవుని ప్రజలమైన మన జీవితాల్లో ఎన్ని వాక్యాలు విన్నా కూడా ఈ ఉపదేశం మీకు ఏం కలగజేయట్లేదు? జ్ఞానాన్ని కలగజేయట్లేదు, బుద్ధిని కలగజేయట్లేదు. ఎందుకో తెలుసండి? అలాగ కానీ ఆ జ్ఞానోపదేశాన్ని ఆలకిస్తే జాగ్రత్తగా వినాలి. వివేకము గల నా బోధకు చెవియొగ్గితే అప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. ఆలకించడం ఏంటి, చెవి యొగ్గటం ఏంటి? ఒక మంచి మాట విన్నారు, మీకు ఏమనిపిస్తుంది హృదయంలో? ఏమొస్తుంది హృదయంలో? సంతోషం వస్తుంది. చెడ్డ మాట విన్నారనుకో ఏమనిపిస్తుంది? మిమ్మల్ని పొగిడితే ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. తిడితే అంటే హృదయం ఏం చేస్తుంది? స్పందిస్తుంది. అవునా? అనిపిస్తుంది. మరి దేవుని వాక్యం వింటుంటే ఎందుకు నీ హృదయం స్పందించట్లా? ఎందుకు నీ స్థితిని నీ పరిస్థితిని గ్రహించి నువ్వెందుకు మార్పు చెందట్లేదంటే నీలో బుద్ధి లేదు, నీ జ్ఞానం లేదు,
గుర్రాల్లాగా కంచరగాడిదల్లా ఉంటాం తప్ప దేవుని ప్రజలమైన మనము దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో మనం ఏంటంటే ముందుగా. అందుకే దావీదు అన్నాడు, నీ ఆజ్ఞలను నేర్చుకొని నీ హృదయపూర్వకముగా నీ వాక్యానుసారమైన జీవితంలో జీవించగలిగే ఆ బుద్ధి నాకు కావాలని చెప్పి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. ఎప్పుడైతే ఈ జ్ఞానోపదేశమును ఆలకిస్తావో, ఎప్పుడైతే నీ హృదయము స్పందిస్తుందో, ఎప్పుడైతే ఈ మాటలకు నీ హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుందో, అప్పుడు నీకు వివేకం వస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి అనే ఆ జ్ఞానం నీకు వచ్చి నువ్వేం చేస్తావో తెలుసా? బుద్ధి కలిగి నడుచుకుంటాం. ఏం చెప్పమ్మా? బుద్ధి కలిగి ఏం చేస్తామమ్మా? నడుచుకుంటాం. ఎలా నడుచుకుంటాం? దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటాం. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరిస్తూ మనం ఏంటంటే ముందుకు సాగుతాం. అంటే మనకేమి లేదు, ఇప్పుడు బుద్ధి లేదు, ఇంకేమి లేదమ్మా, జ్ఞానము లేదు, ఇంకేమి లేదు, వివేకము లేదు. ఏమి లేదమ్మా? వివేకం. వచ్చేస్తే ఇది, అది దాచుకుంటే ఇది, ఇచ్చేస్తే అది. అబ్బాబ్బాబ్బా, లోక సంబంధమైన వివేకం. అబ్బా, మీకున్న వివేకం ఇంకొకరికి ఉండదు, కానీ దైవ సంబంధమైన వివేకము లేదు. ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఏది చేయకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ప్రియమైన వాళ్ళారా బాధపడతాడని ఆ జ్ఞానం, ఆ వివేచన లేకుండా ఈరోజున చాలా మంది దేవుని బిడ్డలు దేవుని మందిరానికి వస్తూ సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ప్రియమైన వాళ్ళారా బుద్ధి కలిగి నడుచుకోలేకపోతున్నారు. ఏం చెప్పండి? బుద్ధి కలిగి నడుచుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఆరోగ్యం కావాలా? ఉద్యోగాలు కావాలా? ఆస్తి కావాలా? అంతస్తు కావాలా? సుఖం కావాలా? సౌఖ్యం కావాలా? ముందు అసలు బుద్ధి కావాలా? ఏం కావాలి? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమీ మేలు ఉండదు. ఈ రోగులు ఉన్నవన్నీ ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోవలసిన మన జీవితాలలో దేవుడిచ్చిన ప్రియమైన వాళ్ళ ఈ సమయంలో దేవుడు తన జ్ఞానోపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ తన ఉపదేశాన్ని, తన వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఆలకించట్లేదు, ఆ వాక్యానికి స్పందించట్లేదు, నీ హృదయంలో పశ్చాత్తాపం రావట్లేదు, నీ స్థితి, నీ పరిస్థితిని నువ్వు గ్రహించలేక వివేచన కలిగిన వ్యక్తిగా నువ్వు కనిపించి నీ బుద్ధిని మార్చుకుని, నీ నడతను మార్చుకుని దేవుని యొక్క వాక్యానుసారమైన జీవిత విధానంలో ముందు కొనసాగలేకపోతున్నావేమో. అందు నా కుమారుడా, నేను చెప్పే ఉపదేశం ఏంటిదా? జ్ఞానోపదేశం. నీకు వివేకం కలగాలయ్యా, నీకు బుద్ధి కలగాలి. ఎందుకో తెలుసా? ఆ పరలోకం నుంచి ఈ లోకానికి నేను మానవుడిగా రావడానికి కారణం ఏంటో తెలుసా? మరలా నువ్వు నరకానికి వెళ్ళడానికి కాదు, మరలా నువ్వు పాపంలో జీవించడానికి కాదు, మరలా నువ్వు శాపంలో జీవించడానికి కాదు. నా ప్రాణాన్ని పెట్టింది ఎందుకంటే నీకు నీ ఎడలో చూపించిన ఆ ప్రేమ, ఆ త్యాగం ఎంతో తెలుసా? నువ్వు నశించిపోకుండా, నువ్వు నాశనం కాకుండా రేపు నాతో కలిసి ఆ పరలోక రాజ్యంలో ఉండాలని ఉద్దేశంతో నా కుమారుడా జ్ఞానోపదేశం చేస్తున్నాను, ఆలకించు, వివేచన కలిగి ఉండు. అప్పుడు ఏం చేస్తావో తెలుసా? నీవు నా బోధ అంటే అప్పుడు నీవు బుద్ధి కలిగి ఏంటంటే నడుచుకుందు. ఎప్పుడంటూ వినినప్పుడు ఏం రావాలి? నీకు వివేచన రావాలి. నువ్వు చేసేది మంచా చెడా అనేది నువ్వు గ్రహించాలి. గ్రహించినప్పుడు నీళ్ళు ఏమి రావాలి? పశ్చాత్తాపం రావాలి, పరితాపం రావాలి. జీవితాన్ని ఏం చేయాలమ్మా? అప్పుడు నువ్వు బుద్ధి కలిగి ఏం చేస్తావంటే అప్పుడు వరకు కూడా నువ్వు గుర్రానివే, గాడిదవి, నువ్వు ప్రియమైన మనిషిలా కనిపిస్తున్నావు తప్ప నువ్వు జంతువువి అని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు గుర్రం వల్లైనను ఏంటమ్మా కంచర గాడిదల వల్లనైనా మీరు ఉండకండి. మనుషులని చెప్పుకుంటున్న దేవుని ప్రజలమైన మన జీవితాలలో మనుషులమండి. మనకు జ్ఞానం ఉంది, దేవుడు ఇచ్చాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మీలో వివేచన, ఇంకా మీలో జ్ఞానం లేకపోతే ఏం చేయాలో ఒకసారి మళ్ళీ మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందులో సామెత గ్రంథము 4:13 ఏముందండి? ఆ ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక
దానిని ఏం చేయాలండి? అదేం చేస్తంటే నిన్ను జీవింప చేస్తుంది. ఏం చేస్తామ్మా? దేనిలో జీవింప చేస్తుంది? దేవునిలో నిన్ను జీవింపజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఉపదేశమును మనం గట్టిగా ఏం చేయాలి? పట్టుకోవాలి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితంలో, దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితాలలో అసలు వింటున్నావా? వింటే గ్యారంటీగా నీ హృదయం స్పందించాలి కదా. నీ హృదయ స్థితి నీకు తెలియాలి కదా. నీ హృదయంలో పశ్చాత్తాపం రావాలి కదా. పశ్చాత్తాపం వచ్చినప్పుడు తిరిగి నీవు జీవింపబడి, నీ పాప స్థితి నుంచి విడిపింపబడి, నూతనపరచబడి దేవుని వాక్యానుసారమైన జీవిత విధానంలో నువ్వు ముందుకు కొనసాగాలి కదా. అలా కొనసాగట్లేదు. ఇంకా నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వివేచన లేదు. ప్రియమైన వాళ్ళు అంతేకాదు, చేసిన ఉపదేశం నీ హృదయంలో ఏంటంటే ఉండట్లా. ఏమంటలే చెప్పడమ్మా? ఏమంటుంది అది? ఉపదేశము ఉండట్లా. ఏవేవో ఉంటున్నాయి లోక సంబంధమైనవి, ఏవేవో మనం కలిగి జీవిస్తున్నాం తప్ప మన హృదయంలో ఏం చేయాలంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలండి. దేన్ని గట్టిగా పట్టుకోవాలండి? దేవుని యొక్క ఉపదేశం. అది ఏ ఉపదేశము? ఇంకొక మాట, చక్కటి మాట రాస్తారు మీరు చదివితే. సొలొమోన్ మహారాజు గారు చూడండి, 19వ అధ్యాయము 8వ వచనము. బుద్ధిని సంపాదించుకొని వాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచన లక్ష్యము చేయవాడు ఏం పొందుకుంటాడంటమ్మా? మేలు పొందుకుంటాడు. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని యొక్క సంఘమా. దేన్ని సంపాదించుకోవాలండి? బుద్ధిని సంపాదించుకోవాలి. దావీదు జీవితంలో ప్రియమైన దేవుడు ఆయనకి రాజ్యాన్ని ఇచ్చాడు, భార్యలు ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడు. కానీ తన జీవితంలో ఒకానొక సందర్భంలో ప్రియమైన తన హృదయానికి కళ్యాణి వేయలేకపోయాడు, తన మనసుకు కళ్యాణి వేయలేకపోయాడు. దేవుని వాక్యానికి విరుద్ధమైన జీవిత విధానంలో జీవించి ప్రియమైన వాళ్ళారా, దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యాన్ని లేదా రాజ్యాన్ని లేదా తమ భార్యలను బిడ్డలను అందరినీ కూడా ఏం చేశాడంటే కోల్పోయి ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ పారిపోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు వచ్చింది అప్పుడు జ్ఞానం వచ్చి, బుద్ధి వచ్చి, అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. గట్టిగా స్తోత్రాలు ఇద్దామండి. హల్లెలూయా. కాబట్టి నీ పొరుగువాని దేనినైనా ఏం చేయకూడదు చెప్పండి? ఆశించొద్దని చెప్పాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగారు ఏంటంటే ఒక స్నానం చేస్తున్న సౌందర్యవంతమైన స్త్రీని చూశాడు, మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పక్కనున్న వ్యక్తిని అడిగాడు, ఈమె ఎవరు అంటే పలానా ఉరియా యొక్క ఏంటంటే భార్య, నీ సైన్యములు ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడే ఆ సైనికుని భార్య అని చెప్పగానే దేవుని వాక్యము అతనికి తెలుసు. ఎవరికో తెలుసు? దావీదుకి. కానీ అందాన్ని చూసి ప్రేమ ఆకర్షించబడి తన మనసును కట్టుకోలేక, తన మనసుకు కళ్ళు వేసుకోక మన పాపము చేసి ఆ పాపాన్ని కప్పుకోవడానికి యుద్ధం చేస్తున్న వాడిని యుద్ధంలోంచి తీసుకొచ్చి మళ్ళా ఆడికి తాగుడు పోయిపించి, తాగకపోతే ప్రియమైన వారారా అక్కడే ఉండిపోతే ఇంకా ప్రియమైన వ్యక్తిని యుద్ధంలో తీసుకెళ్లి బాగా యుద్ధము జరుగుతున్న ప్రాంతంలో చంపించేయమన్నంత బుద్ధిహీనతలోనికి వెళ్ళిపోయాడు. అందుకే నాకు ఏం కావాలో తెలుసా? బుద్ధి లేకపోవటం వల్ల ఇలాంటి పనులు చేసి నా జీవితంలో నేను ఇచ్చినవన్నీ కోల్పోయి మహావేదనలో నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ముందు నాకేం కావాలో తెలుసా? ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో నువ్వు చేసిన ఎన్నెన్నెన్నో ఉపకారాలు, ఎన్నెన్నో మేలులు నేను చూశాను. కానీ ఇప్పటికీ నేనేం చేసుకోలేదండి, కట్టుకోలేకపోతున్నాను. ఏం చెప్పడమ్మా? నేర్చుకోలేదు ఇంతవరకు. అంతేకాదు, ఇంతవరకు నా హృదయాన్ని కళ్ళముతో బిగించి వాక్యానుసారమైన జీవిత విధానంలో నేను ముందు కొనసాగలేకపోతున్నాను. కాబట్టి ప్రభువా నాకు అటువంటి బుద్ధిని దయచే, ప్రభువా అటువంటి వివేచన దయచేయమని ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆ బుద్ధిని తన ప్రాణమును ఏం చేస్తాడంటమ్మా? కాపాడుకుంటాడంట. ఏం చేస్తాడు చెప్పండి? తన ప్రాణమునకు ఉపకారి. నీ ప్రాణానికి నువ్వు ఎవరో తెలుసా? ఉపకారం చేసుకున్నట్లు లెక్క. అర్థమైందంటరా? నీ ఆత్మకు రక్షణ. నువ్వు ఎక్కడికి వెళ్ళవు? నరకానికి వెళ్ళకుండా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వివేచన అంటే ఏది మంచి
ఏది చెడు ఏది చది అది నీకే మేలుని కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది చెప్పండి? మేలుని కలగజేస్తుంది. మళ్ళా కీడులోకి నడిపించదు, శాపంలోనికి నడిపించదు, వ్యాధంలోకి దుఃఖములోనికి ప్రయాసలోనికి నడిపించదు. ఈ రోజున అలాంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నాయంటే కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నా కూడా నీకు బుద్ధి జ్ఞానం లేదు, మనసు మార్చుకోవట్లేదు, దేవుని వాక్యానుసారమైన జీవిత విధానంలో ముందు కొనసాగలేకపోతున్నావేమో. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలమైన మనం జ్ఞానోపదేశం చేస్తున్నప్పుడు లేదా ప్రియమైన వాళ్ళు ఆయన వాక్యం మనం వింటున్నప్పుడు జాగ్రత్తగా ఆలకించాలి. ఆలోచించినప్పుడు అంటే ఆలకించినప్పుడు నీ హృదయంలో ఆ వాక్యము ప్రియమైన వాళ్ళారా నీ స్థితిని పరిస్థితిని కలగజేస్తున్నప్పుడు నీవు వివేకము కలిగి, అవును కదా, నా స్థితి కదా, నా పరిస్థితి ఇది కదా, నేను ఇలా ఉన్నాను కదా, అసలు ఇలా ఉండకూడదు కదా, నేను బాప్తిజం తీసుకున్నాను, మారు మనసు పొంది రక్షణ పొందాను కదా, దేవుని బిడ్డను కదా, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తున్న నా జీవిత విధానం ఇలా ఎందుకు ఉందని పరిశీలన చేసుకుని దేవుని ప్రజలమైన మన జీవితాన్ని ఏం చేయాలంటే మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకంటాడు సామెతల గ్రంథంలో చదువుతారా? 4వ అధ్యాయము 5 నుంచి చదవండి. జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుంచి నువ్వు తొలగిపోకము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల ఒకటి అది నిన్ను కాపాడుతుంది, దాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానమును సంపాదించుకొనుటకే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదనంతా ఇచ్చి అసలు ముందు ఏం చేయాలంటే బుద్ధి సంపాదించుకో, దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దానిని కౌగిలించుకొని ఎడల అది నీకు ఘనత తెచ్చును, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల దీర్ఘాయుష్మంతుడవు అగుదు. ఆమేన్. దేవుని స్తోత్రం. జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్నేం చేస్తుందమ్మా? కాపాడుతుంది. పాపములో పడకుండా నిన్నేంటంటే కాపాడుతూ ఉంటుంది. దాన్ని ప్రేమిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేన్ని ప్రేమిస్తే? జ్ఞానం అంటే ఎవరు చెప్పండి? దేవుడు. జ్ఞానోపదేశం అంటే దేవుడు చేసే ఉపదేశమును. దాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దాన్ని ప్రియమైన వాళ్ళ ఆ వాక్యాన్ని ఏం చేయాలమ్మా? ఇష్టపడి ఈ రోజు నా జీవితాన్ని, నా బ్రతుకును మార్చడానికే దేవుడు నాతో మాట్లాడాని హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా నువ్వేం చేయాలో తెలుసా ప్రియమైన వాళ్ళారా? నువ్వు దానిని హృదయంలో ఉంచుకుంటే అది నిన్ను రక్షిస్తుందంట. ఏంటంటే ఆ వాక్యాన్ని సారంగా జీవించడం, అంటే జీవిస్తే అది నిన్ను హెచ్చిస్తుందంట. అంతేకాదు నీకు ఘనతను కలగజేస్తుందంట. ప్రకాశమానమైన తలకు కిరీటము ఉంటుందంట. ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఏముంటుందండి? మన తల మీద అందమైన ఒక ప్రకాశమానమైన కిరీటంలా ఉంటావంట. ఎక్కడుంటావు? దేవునిలో ఉంటావు. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు లేదా సంఘములో సమాజంలో ఎలా కనిపిస్తావో తెలుసా? ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వేంటంటే కనిపిస్తావు. అందుకంటున్నాడు జ్ఞానమును విడువక ఉండిన ఎడల. ఏ జ్ఞానం అండి ఇది? దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే జ్ఞానం. అటువంటి బుద్ధి, దేవుని యొక్క వాక్యానుసారముగా అనుసరిస్తూ ముందు కొనసాగే బుద్ధి, అదే చేస్తున్నాడు ఈ ప్రార్థన. కానీ ఈ రోజుల సంఘంలో అసలు ఎక్కడ చూసినా సంఘాలన్నీ కూడా లేదా పాస్టర్లందరూ కూడా రండి, అది ఇస్తాడు, ఇది దీవిస్తాడు, అది ఇస్తాడు, అది ఇది అని రావాలి కావట్లే. కానీ అసలు నీకు వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే, వాక్య దేవుడు అనుకున్న రీతిగా నీ జీవితంలో నీవు సరి చేసుకుని వాక్యానుసార జీవితంలో లేకపోతే ఈ లోకంలో ఇవన్నీ ఒడిచిపెట్టే పొద్దున వెళ్ళిపోవాల్సిందే కదా. వెళ్ళిపోయే లోపు ఒకవేళ నువ్వు మారకపోతే, వెళ్ళిపోయే లోపు ఒకవేళ నీ జీవితంలో మార్పు రాకపోతే నువ్వు నరకానికి, అగ్నిగుండానికి వెళతావని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియమైన వారలారా? ఆ భక్తుడు చేసిన ఆ ప్రార్థన లాంటి ప్రార్థన మన జీవితాల్లో కూడా మనం ఏంటంటే కలిగిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం.
ఉద్యోగం ఉన్నా లేకపోయినా దేవుడు పోషించగలడు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుడు అవసరం వస్తే ఏం చేయగలరు తెలుసండి, ఆయన అలా మనల్ని కృపలో బలపరిచి ఏంటంటే నడిపి, సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల్లో కూడా దేవుడు మనల్ని ఏం చేయాలి, కాపాడగలడు. కానీ నీ జీవితంలో వాక్యానుసారమైన జీవిత విధానం లేకపోతే ఆఖరికి మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? ఎక్కడికి వెళ్తాం చెప్పడమ్మా? నరకానికి వెళతాం. కనుక ఈరోజున అతి ప్రాముఖ్యమైన ప్రార్థన నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ముందు నాకు బుద్ధి దయచేయి. ఇన్ని సంవత్సరాలైనా ఇంకా నేను నేర్చుకోలేదు, ప్రార్థన చేయటం రాదు, వాక్యం చదువుకోవట్లేదు, నువ్వు ఉపవాసం ఉండటం నువ్వు నేర్చుకోవట్లేదు. నువ్వు అర్థమైందంటే ఎలా ఉండాలో నీకు ఇన్ని సంవత్సరాలు ఇంత చదువుకున్నా ఇంత జ్ఞానం లేని స్థితిలో ఉండి గుర్రంలాగా గాడిదలాగా మనం గర్విస్తే ఒకవేళ ఎలా ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రియమైన వారులారా, చదవద్దు కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో 10 మంది కన్యకలు కనిపిస్తారు. 10 మంది కన్యకలేనా? కన్యక 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయా? 10 మంది డ్యూటీలు వెలుగుతున్నాయా? 10 మంది వెళ్ళట్లేదా? వెలుగుతూనే ఉన్నాయి. 10 మంది డ్యూటీలో నూనె ఉందా? ఉంది. నూనె ఉందా లేదా? ఉన్నాయి. 10 మంది కన్యకలే, 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయి. 10 మంది డ్యూటీలు ఏంటమ్మా? నూనె ఉంది. 10 మంది డ్యూటీలు ఏంటంటే వెలుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఆలస్యం చేశాడంట రావటంలో. అప్పుడు కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. ఒక 5గురు గురించి చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నూనెను ఏం చేయాలి చెప్పండి? తమ కొరకు సిద్ధము చేసుకోలేదు. నూనెను ఏం తమ కొరకు ఏంటండి? సిద్ధము చేసుకోలేదు. ప్రియమైన ఇంతలో మధ్య అర్ధరాత్రిలో పెండ్లి కుమారుడు వచ్చి తలుపు తీయమని శబ్దము వినబడగానే ప్రియమైన వాళ్ళారా, బుద్ధిగల కన్యకల దగ్గర ఏమో నూనె ఉంది, బుద్ధి లేని కన్యకల దగ్గర ఏం లేదు చెప్పండి? నూనె లేదు, సిద్ధపాటు లేదు. పక్కన వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ప్రియమైన దేవుని అమ్మ మీ దగ్గర ఉన్న నూనె మాకు కొంచెం ఇస్తే మేము ఏం చేస్తామో తెలుసా అంటే ఏమన్నారు చెప్పండి? మాకే చాలదు, కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పాడు. ఒక ఆయన పర్లేదండి, దేవుడు ఏ రీతిగా అయినా మనం తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఎలా ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతాడా? ఎలా ఉన్నా కూడా అంటే అలా బతికేస్తున్నారన్నమాట భ్రమలో. అంటే ఎలా జీవించినా ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు అనుకుంటున్నారు మీరు? సేవకుడు నేను నన్ను కాదు, మీరు కాదు, ఎవరిని తీసుకెళ్ళడు. దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడే. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. తిమోతి ఫారస్ డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ పోస్ట్ వదిలేసి రిజైన్ చేసి అన్ని వదిలేసి వచ్చాడు. అసలు ఆ పరిచర్యలో ఉన్నాడు. కాబట్టి ఏమి కన్సెషన్ ఉండదు, కన్సల్టేషన్ ఏమి ఉండదు. నేను ఎవరైనా కూడా వాక్యానుసారంగా ఏం చేయాలి తెలుసా? జీవించాల్సిందే. వాక్యానుసారమైన జీవిత విధానంలో ముందుకెళ్ళామా కొనసాగాల్సిందే తప్ప మనందరము కూడా దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో ముందుకు ఏం చేయాలంటే నడవాల్సిందే. దేవుని స్తోత్రం. ఆ తర్వాత 5గురు నూనె తీసుకున్నారు, సిద్ధపాటు చేసుకుని వచ్చి అప్పుడు అడుగు అయ్యా 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 ఏమన్నారమ్మా? తలుపు తీయమన్నారు. అప్పుడు ఏముందంటే అక్కడ ఎరుగనని మీతో నిశ్చయముగా ఈ రోజున ఈ దేవుని సంఘానికి వచ్చిన మీరు రేపొద్దున ప్రభువా అని పిలిచిన నువ్వెవతవో నాకు తెలీదు, పో ముందు అగ్నిగొండంలోకి అంటాడు. నీ మనస్సును మార్చుకోకపోతే, ప్రైజ్ ది లార్డ్, నీకు రావాల్సిన బుద్ధి జ్ఞానము రాకపోతే, దేవుని వాక్యానుసారమైన జీవిత విధానంలో నీవు మార్చుకోకపోతే ఆ బుద్ధి లేని కన్యకల వలె మనం విడవబడతాం. విడవబడట బహు ఘోరం. బాప్తిజం తీసుకుని 25 సంవత్సరాలు అయ్యి ఆఖరికి నరకానికి వెళ్తే దానికన్నా ఇంకేమైనా దౌర్భాగ్య స్థితి ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుని ప్రజలమైన మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిగల కన్యకలుగా ఉండాలండి, బుద్ధి లేని కన్యకలుగా ఉండాలా? అమ్మా, బుద్ధిగల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు తమ డ్యూటీని ఏం చేస్తారు? చక్కపరుచుకుంటూ ఎప్పటికప్పుడు నూనె ఏంటమ్మా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆ రాకడలు ఏం చేయాలి చెప్పండి? ఎత్తబడాలి. ఒకవేళ ఆయన వచ్చే టైంలో అదే దాన్ని వివేచన అంటారు. ఆ వచ్చే టైంలో ఒకవేళ నేను సిద్ధంగా లేకపోతే నేను దేవుని రాజ్యానికి వెళ్ళనని సిద్ధపాటుతో ప్రియమైన దేవుని బిడ్డలారా ఉండటం వలన ఆ 5గురు ఎక్కడికి వెళ్ళారు తెలుసండి? పరలోక రాజ్యానికి వెళ్ళారు. దేవుని స్తోత్రం.
నీలో బుద్ధి లేదు కాబట్టి ఇంకా నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఎప్పుడు వస్తుందోలే, అసలు వస్తుందో రాదో ఎవడో తెలుసు, ఈ పాస్టర్లు ఎప్పుడు వచ్చేస్తుందో అక్కడ వచ్చేసి సూచనలు అన్నారు, ఎప్పుడు నుంచో వింటున్నాను, ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి వచ్చేస్తారు ఇంకా రావట్లేదు అని నీకు నచ్చినట్లు నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావు. జాగ్రత్త, దేవుడు హిట్లర్ కాదు. దేవుడు బలవంతంగా మిమ్మల్ని ఏ రీతిగా అయినా ఏదో రకంగా ఆయన చేసి అయినా తీసుకురాగలడు. ఎందుకు మిమ్మల్ని వదిలేస్తున్నాడో తెలుసా? మీకు మంచి ఏదో చెడేదో తెలుసు, మీరు ఏది చేయకూడదు ఏది చేయకూడదో తెలుసు. కాదు, ఎందుకు అలా చూసి చూడటం, ఇప్పుడైతే వదులుతున్నాడు కానీ రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దేవుని యొక్క చేతిలో నుంచి తప్పించుకోలేవు. దేవుని స్తోత్రం. ఇప్పుడు తప్పించుకు తిరగొచ్చు, నువ్వు నీకు నచ్చినట్లుగా నువ్వు జీవితం. కానీ ఒక్కొక్క దినాన యేసుక్రీస్తు వారి మధ్య ఆకాశములకు వచ్చినప్పుడు నువ్వు విడవబడితే నీ జీవితము బహు ఘోరమైన జీవితం. కాబట్టి ఈ రోజున దేవుని ప్రజలమైన మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? ప్రభువా, నీ వాక్యాన్ని నేర్చుకొని నీ వాక్యానుసారంగా హృదయపూర్వకంగా నడుచుకునే బుద్ధిని నాకు దయచేయి. గట్టిగా స్తోత్రం చెల్లించండి. పాస్టర్ గారు మాకు బుద్ధి లేదా అంటే, నేను ముందే చెప్పాను కదా, నాకన్నా మీకు చాలా జ్ఞానవంతులు, కానీ ఏ బుద్ధి లేదు మనకి. దేవుని యొక్క ఏంటమ్మా నేర్చుకోవట్లేదండి. నేర్చుకుంటే ఆయన ఒక రూపాన్ని, అంటే దేవుడు వాక్యం ఎందుకు మాట్లాడదు తెలుసా? ఒక్కొక్క వ్యక్తి ఆయన అనుకున్న రీతిలో నువ్వేం చేయబడాలి చెప్పండి? మార్చబడాలి కదా. అది నేర్చుకున్నప్పుడు నువ్వేం చేయగలవు? మారగలవు కదా. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు మారలేదంటే నువ్వేం చేయాలి? నీళ్ళేం లేదు, నేర్చుకోవట్లా. నువ్వు తెలివి ఉందా కానీ ఆయన డాక్టర్ గారు అనుకుందాం, మా బావగారు ఏమనుకోకండి సార్, ఆయన చదివి డాక్టర్ గారు అయ్యిండి దరిదాపు చేసి ఉంటారా? అది చేసి అర్థమైందంటారా? అంతమంది పేషెంట్లు ఎన్నో చూసి ఆఖరికి ప్రియమైన దేవుని వాక్యానుసారం జీవిత విధానం ఒక బావగారు లేదనుకోండి, డాక్టర్ అయ్యిండి ఏం లాభం? ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండండి, ఆ డిగ్రీ ఏం లాభం? దేవుని దృష్టిలో బుద్ధిహీనులుగా ఏంటంటే కనిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎగ్జాంపుల్ చెప్పాను, ఏమనుకోరని. అలాగే ఎంతమంది ఉన్నాము? అందరు గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఇంకా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి ముగించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చదివేసుకుందామా? చదివండి మత్తయి సువార్త. ఇది యేసు ప్రభువు వారు చెప్పినవే, 7వ అధ్యాయము 24 నుంచి చదివేయండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిక అక్కడ రాస్తున్నాడు. ప్రియమైన వారలారా, తన ఇల్లును కట్టుకోవడం అంట. ఏ ఇల్లు అంటే ఇల్లు కాదండి, మనమే దేవుని యొక్క ఇల్లు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి మనం చూస్తే, దేవుని మాట విని వాటి చొప్పున జీవించువాడు లేదా ఆ వాక్యానుసారంగా చేసేవాడే ఎలాంటి వాడు అంటండి? బుద్ధి బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అంటే వాక్యానుసారంగా మన జీవితమైన ఇల్లును మనం కట్టుకోవట్లేదంటే, దేవుడు మనతో మాట్లాడినా వినకుండా నీకు నచ్చినట్లుగా నీ జీవిస్తాం అంటే మనం దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తున్నాం? బుద్ధిమంతులుగానా బుద్ధిహీనులుగానా? ఎలామా? బుద్ధి లేనోళ్ళలాగా మనం ఏం చేస్తున్నామంటే కంచరగాడిదలాగా కనిపిస్తున్నాం, గుర్రాల్లాగా ఉన్నాం మనం. అర్థమైందంటారా? మనుషులం కాదు, మనం పశువుల్లా జీవిస్తున్నాం. కాబట్టి ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలమైన మన జీవితాల్లో గమనించాల్సింది ఏంటో తెలుసా అండి? దేవుని వాక్యం అనే యేసుక్రీస్తు అనే బండ మీద ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే కట్టుకోవాలి. అప్పుడు మనం దేవునిలో నిలిచి ఉండగలం. ఆ తర్వాత రాస్తారు చూడండి, ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించని వాడు ఇసుక మీద ఏంటమ్మా తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనును వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అది కూలిపడాను, దాని పాటు గొప్పది. జాగ్రత్త జాగ్రత్త, నీ పాటలు గొప్ప పాటలు ముందు రాబోతున్నాయి. ఒకవేళ యేసుక్రీస్తు మధ్య ఆకాశంలోకి వచ్చి ఒకవేళ ఆ రాకళ్ళు నువ్వు ఎత్తబడకుండా ఎక్కడ ఉండిపోతే నీ పాటలు మామూలు పాటలు కాదు, నీ దుస్థితి బహు ఘోరమైన దుస్థితిలోనికి వెళ్ళిపోతావు. లేదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ క్షణం ఏం జరుగుతుందో మన జీవితంలో తెలియదు. ఒకవేళ ఇప్పుడే మార్పు చెందకుండా నువ్వు చనిపోతే, ఇప్పుడే మారు మనసు పొందకుండా నీ ప్రాణము నీ ఊపిరి పోతే
దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుండా ఒకవేళ ఇప్పుడే వచ్చేయమని ఒకవేళ నేను పిలిస్తే నువ్వు మార్పు చెందకుండా చచ్చిపోతే నీ పాటు గోల ఘోరమైనది, నీ దుస్థితి చాలా ఘోరమైన స్థితిలో ఉంటావు. కాబట్టి ఈ రోజున దేవుని ప్రజలమైన మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? చేతులతో నువ్వు నిర్మించి నాకు ఒక రూపాన్ని ఇచ్చావు, కానీ ప్రభువా ఎన్ని వాక్యాలు అయినా కూడా నా జీవితంలో నేర్చుకుని నీ వాక్యానుసారంగా హృదయపూర్వకంగా నేను ఏంటంటే అనుసరించి నడుచుకోలేకపోతున్నాను. దయచేసి ఆ బుద్ధిని నాకు దయచేయమని ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హృదయపూర్వకముగా అనుసరించుట ఏంటంటే ఇది చేస్తే దేవునికి ఇష్టం ఉండదు, ఇది చేస్తే దేవుడు శిక్షిస్తాడని కొంతమంది ఏం చేస్తారు? భయపడి ఏం చేయరు. దేంతో? ఏ భయంతో చేయరు? దేవుని భయమా? నరకానికి వెళ్ళిపోతామనా? ఈ తప్పు చేస్తే దేవుడి శిక్ష వస్తుంది అని ఆ శిక్ష రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఆ తప్పు చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. హృదయపూర్వకం అనే మాటకి నేను ఏం చెప్పాలనుకుంటే నాకు ఇచ్చిన తలంపు ఏంటి తెలుసా అండి? మనమేంటి నీచులము, ఏ మంచి లేని పాపాత్ములము, అసలు దేవుని పేరు కూడా ఏంటమ్మా ఎత్తడానికి యోగ్యులం కాదు. అలాంటి ఆ పరిశుద్ధమైన దేవుడు ఈ భూమి మీదకి మానవుడిగా రావడం ఏంటి? ఒక సామాన్యమైన వడ్లవాణి ఇంట ఆయన కుమారుడిగా జన్మించడం ఏంటి? నీ కొరకు నా కొరకు ఆ తన్నటం ఏంటి, గుద్దటం ఏంటి, అవమానాలు అవహేళనలు ఏంటి, ఆ పురుగుతులు గుట్టించుకొని ఆ కొరడాలతో కొడుతుంటే ఆ చర్మం అంతా ఎక్కడికక్కడ చీలిపోతూ ఉంటే ఆ కల్వరి శిలువలో కాళ్ళకు చేతులు మేకులు కొట్టి 9 నుంచి 3 గంటల దాకా తట్టుకోలేని ఆ బాధను అనుభవించి అసలు అంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి అన్నంతగా నలగొట్టబడి సొగసైనను స్వరూపమైన లేక నీ కొరకు నా కొరకు అంత గొప్ప త్యాగం చేసి అంత గొప్ప ప్రాణాన్ని ఇచ్చి మనకు రక్షణ ఇచ్చిన ఆయన కొరకు ఏం చేసినా రుణము తీర్చుకోలేము. దేవుని స్తోత్రం. ప్రాణాలు ఇచ్చినా కూడా ఏంటమ్మా సరిపోదు. ఎందుకంటే అర్హత లేని మనకు అర్హులుగా చేయడానికి, యోగ్యత లేని మనకి యోగ్యులుగా ఎంచడానికి, నరకానికి ఉన్న మనల్ని ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆ ప్రేమమూర్తి, ఆ దయామూర్తి, కనికర సంపూర్ణుడు, క్షమ కలిగిన దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు వచ్చాడే. దాన్ని బట్టి ప్రభువా నాకెంత గొప్ప రక్షణ ఇచ్చాను, నీ కొరకు నిన్నేం చేయగలను, నీ ఎలా జీవించగలను, ఎంతవరకు నేను సంతోష పెట్టగలను, ఇన్ని వాక్యాలు ఉంటే నా జీవితంలో ఎంతవరకు మార్చబడగలను, తను మార్చుకుంటూ వెళ్ళడాన్ని అంటారు. హృదయపూర్వకముగా అంటే దేవుడు చేసిన ఆ త్యాగాన్ని, దేవుడిని ఎడల ఏంటమ్మా చేసిన మహోన్నతమైన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి మీరు ఎలాగో తప్పించుకోవాలి. ఇప్పుడు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోలేవు. ఒకవేళ ఇప్పుడే ప్రాణం పోయిందనుకో నువ్వు నరకానికి వెళ్ళిపోతావేమో. నువ్వే స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు? మనందరం దేవుని కుమారులు అని చెప్తున్నాం. మనందరము తన పోలుకు చొప్పున తన స్వరూపం నిర్మించాడు. కానీ గుర్రాల వలె, కంచరగాడిదల వలె ఒకళ్ళు ఉన్నామా? జ్ఞానము లేని వారిగా, బుద్ధి లేని వారిగా ఉన్నామా? దేవుని వాక్యానుసారంగా మన హృదయాన్ని కట్టుకుని దేవుని వాక్యానికి విరుద్ధమైన వాటిలో స్థిరముగా నిలకడగా నిలబడి దేవుని చిత్తములో ముందు కొనసాగగలిగే అటువంటి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగుతూ ముందు కొనసాగే జీవిత విధానంలో ఉన్నామా? లేదా ఒక్కసారి ఈ సమయంలో పరిశీలన చేసుకొని మనల్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ చేతులతో నుండి నిర్మించి నాకు రూపాన్ని ఇచ్చావయ్యా. అయ్యా అయినా నీ వాక్యాన్ని, నీ ధర్మశాస్త్రాన్ని వింటున్నా కూడా ఇంకా నేను నేర్చుకునే స్థితిలో ఉన్నాను. దయచేసి నాకు బుద్ధిని దయచి, నేను జ్ఞానోపదేశం నాకు వివేకాన్ని కలగజేస్తుంది కనుక అయ్యా హృదయపూర్వకంగా నేను అనుసరించే బుద్ధిని నాకు దయచేయి ప్రభువా. లేకపోవటం వల్లే తండ్రి నేను ఆ సమయంలో నా మనసుకు కళ్ళెం వేయక పాపం చేసి నా జీవిత విపరీతమైన వేదనకు, తద్వారా చాలా రకాలైన పరిస్థితులు చేయడానికి కారణమయ్యాను. కాబట్టి దయచేసి ముందు నీ వాక్యానుసారమైన జీవిత విధానాల ముందు కొనసాగే బుద్ధి నాకు కావాలని ప్రార్థన చేస్తున్నాడు.
నీ ప్రార్థన మారాలి, నా అప్పులు తీరాలి, నాకు ఆరోగ్యం రావాలి, నా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నా బిడ్డలకు వివాహాలు కావాలి, నాకున్న ప్రతి సమస్య నుంచి విడిపింపబడాలి. మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యముగా ముందు నీ జీవితాన్ని వాక్యానుసారంగా జీవించగలిగే బుద్ధి, అలా కట్టుకోగలిగే మనస్సు, ఆ రీతిగా ముందు కొనసాగగలిగే వివేకం నీకు కావాలి. ముందు దాని గురించి ప్రార్థన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజులు సంఘాలలో ఎక్కడ చూసినా కూడా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇటువంటి ప్రార్థనా జీవితాలు ఎక్కడ కనిపించట్లా. లోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు, లోక సంబంధమైన దేవుని యొక్క ఆ రాయని యేసుక్రీస్తు యొక్క వాక్యం మీద మన జీవిత విధానాన్ని కట్టుకుంటూ ఆయన రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకొని మార్చుకొని ఆయన కోరుకున్న రీతిగా మనల్ని మనం మార్చుకోలేకపోతున్నాం. ఇందాక కాలమైనా కూడా మరి తండ్రి అయిన దేవుడు నువ్వు ఇలా ఉండాలి అని అనుకుంటుంటే అలా నువ్వు ఉండలేక ఇంకా నువ్వు దేవుని వాక్యం వింటున్నా కూడా నేర్చుకోలేని స్థితిలో, బుద్ధి జ్ఞానం లేని స్థితిలో ఉన్నావేమో. ప్రభువా నన్ను క్షమించు, నేను జ్ఞానవంతుని అనుకుంటున్నా, బుద్ధి గలవాడిని అనుకుంటున్నా, బాగా చదువుకుని చాలా వివేకం కలిగిన వాడిని అనుకుంటున్నాను, కానీ నీ దృష్టిలో ఒక గుర్రంగా లేదా ఒక కంచరగాడిదిగా నేను ఉన్నానేమో. దయచేసి నన్ను క్షమించి ప్రభువా, నాకు వివేకమును దయచేయి ప్రభువా, నాకు బుద్ధిని దయచేసి నీ వాక్యానుసారమైన జీవితాన్ని హృదయపూర్వకంగా నేను అనుసరించే మహద్భాగ్యము దయచేసి నడిపించి మహిమ పొందమని. అంతేకాదు ప్రభువా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆ రీతిగా నీ వాక్యానుసారమైన జీవిత విధానములు ముందు కొనసాగే భాగ్యమును దయచేసి ప్రభువా మీరే తోడే నడిపించి మహిమ పొందవలసిందిగా కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా ఆత్మల వద్దులు చన్ని విషయాలలో సుఖముగా సౌఖ్యముగా ముందు కొనసాగే భాగ్యమును దయచేసి మరి ప్రాముఖ్యముగా ప్రభువా హృదయపూర్వకముగా నీ వాక్యానుసారంగా అనుసరించే బుద్ధిని మా సంఘాలకు దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితాల్లో కూడా అటువంటి కృపను అనుగ్రహించి నడిపించి మహిమా ఘనత ప్రభావములు పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ తొట్టిల్లకుండా కాపాడగలిగే పరిశుద్ధాత్ముడు మనకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. అమ్మా అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.